కవితను మళ్ళీ ఈడీ అరెస్ట్ చేసింది కదా! అసలు లిక్కర్ కేసులో ఒకసారి అరెస్ట్ అయ్యి తిహార్ జైల్‌లో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయొచ్చా అంటే, చట్టం చెబుతుంది చేయొచ్చని. ఎందుకంటే తను శరత్ చంద్ర అనే ఒక వ్యక్తిని బెదిరించి 25,00,00,000 ఇవ్వాలని, లేకపోతే తెలంగాణలో నువ్వు వ్యాపారాలు చేయలేవని చెప్పేసి బెదిరించిందని సీబీఐ చెప్తుంది. అందుకోసమే ఒకసారి మళ్ళీ కవితని అరెస్ట్ చేయడం అనేది జరిగింది. లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత ఇప్పుడు తిహార్ జైల్‌లో ఉందని అందరికీ తెలుసు. తను లిక్కర్స్ కేసులో ప్రధాన ముద్దాయని సీబీఐ చెబుతుంది. లేదు, నేను నిర్దోషినని కవిత అంటుంది. అసలు ఏ ఈ కేసులో ఏం జరుగుతుంది? అసలు కవిత నిజంగానే తప్పు చేసిందా? లేకపోతే తప్పు చేయకున్నా గాని ఇన్ని రోజులు తిహార్ జైల్‌లో ఎందుకు ఉంచుతారనేది ఒక క్వెషన్ మార్క్. చూడాలే, కవిత అయితే తొందరగా బయటకొస్తుందా?